అత్యంత అధునాతనమైన మరియు వేగవంతమైన రోబోటిక్ లేజర్ విజన్ కరెక్షన్ కేవలం 6 సెకండ్లలోనే. సంప్రదించండి రమేష్ లేసిక్ అండ్ లేజర్ సెంటర్. నమస్తే, వెల్కమ్ టు విహారీ న్యూస్. ఏపీ రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. సిద్ధం పేరుతో వైసీపీ, రా కదలిరా పేరుతో టీడీపీ, జనసేనల కూటమి ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. ఇక అధికార వైసీపీ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే సంకల్పంతో కనిపిస్తోంది. ఇందులో భాగంగానే సిద్ధం పేరుతో భారీ బహిరంగ సభలు నిర్వహిస్తోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా వైసీపీ నియోజకవర్గాల వారీగా సిద్ధం పేరుతో భారీ బహిరంగ సభలు నిర్వహిస్తోంది. ఈరోజు ఏలూరు జిల్లా దెందులూరులో సిద్ధం బహిరంగ సభకు వైసీపీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ సభకు రాష్ట్రం నలుమూలల నుంచి వైసీపీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఇదే తరుణంలో సిద్ధం సభకు తరలి వస్తున్న ఓ బస్సును మాజీ మంత్రి పేర్ని నాని డ్రైవింగ్ చేశారు. దీంతో సభ వద్ద కొంత కోలాహలం ఏర్పడింది. ఈ సభకు సీఎం జగన్మోహన్ రెడ్డితో పాటు వైసీపీ ముఖ్య నేతలు హాజరు కానున్నారు. ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ఉమ్మడి కృష్ణా జిల్లాలోని 50 నియోజకవర్గాల నుండి లక్షలాదిగా ప్రజలు హాజరు కానున్నారు. దెందులూరు వేదికగా జరిగే సిద్ధం సభకు సంబంధించి వైఎస్ఆర్సీపీ ప్రాంతీయ సమన్వయకర్త ఎంపీ పివి మిథున్ రెడ్డి వ్యక్తిగత పర్యవేక్షణలో పక్కా ప్రణాళిక రూపొందించారు. దాదాపు 110 ఎకరాల ప్రాంగణంలో 50 నియోజకవర్గాల నుంచి 1,00,000కు పైగా ప్రజలు రానున్న క్రమంలో వారి వాహనాల పార్కింగ్కు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తుగా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ఎన్నికల నేపథ్యంలో నిర్వహిస్తున్న ఈ సభను వైసీపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టు తెలుస్తుంది. ఈ భారీ బహిరంగ సభను విజయవంతం చేసే దిశగా అంతా కృషి చేయాలని, అదేవిధంగా అభిప్రాయ భేదాలు, ఇతర అంశాలన్నీ పక్కన పెట్టి అంతా భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని, తద్వారా ఎన్నికలకు తాము కూడా సిద్ధమని చెప్పడమే లక్ష్యంగా ఈ సభ నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. ఓ ప్రజాస్వామ్యం నడించాలి, మన జీవితాలు బాగుపడాలని చెప్పంటే ఆరోగ్యకరమైన చర్చ, ఆలోచన పెంచే చర్చ కావాలి. అలాంటి చర్చను చేపడుతున్నారు విహారీ న్యూస్. సబ్స్క్రైబ్ టు విహారీ న్యూస్.